ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు కోడ్ అమల్లో ఉన్నందున మార్చి నెల 8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలకు మరియు వచ్చే నెల 3న కౌంటింగ్ ప్రక్రియకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో జరుగుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలక్షన్ సందర్భంగా శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుండి ఎవరు కూడా అక్కడికి వెళ్లకుండా ఎటువంటి అనుమతులు లేవని, జిల్లాలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా జిల్లా అంతటా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కొంతమందిని గృహ నిర్బంధం చేశారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవం ఎవరు ఇటువంటి అసత్య ప్రచారాలు చేయరాదన్నారు. జిల్లాలో ఎవరిని హౌస్ అరెస్టులు గానీ ప్రివెంటివ్ అరెస్టులు గానీ చేయలేదని తెలిపారు. సామాజిక మాధ్యమాలలో పోలీసులు కొందరు రాజకీయ నాయకులను గృహ నిర్బంధం చేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలిపారు. ఇక ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ గోదావరి పోలీస్ తరఫున మా యొక్క రిక్వెస్ట్, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దృష్ట్యా జిల్లాలో వ్యాప్తంగా, అలాగే మన జిల్లా కూడా సెక్షన్ అమల్లో ఉంది. అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. దాన్ని బట్టి అందరూ కూడా ఈ కోడ్ ఎలక్షన్ రూల్స్ను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని మా రిక్వెస్ట్. అలాగే కాకినాడ జిల్లా తునిలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ దృష్ట్యా, వైస్ చైర్మన్ ఎలక్షన్ దృష్ట్యా జరుగుతున్న కార్యక్రమాలకి మన దగ్గర నుంచి వెళ్ళి అక్కడ ఏదన్నా ప్రజాశాంతికి విఘాతం కలిగించకూడదని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎటువంటి మీటింగ్లు కానీ, ఏదైనా ఊరేగింపులు కానీ, ఏదైనా సరే ఎలక్షన్ పరిధికి లోబడి చేసుకోవాల్సిందే తప్ప ఎవరికైనా ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకుని చేసుకోవడానికి లేదు. కాబట్టి అవన్నీ కూడా పాటించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం కొంతమందిని గృహ నిర్బంధం చేశారని, లేదా ఇంకెతరత్ర చేశారని చెప్పి బయట రూమర్స్ జరుగుతున్నాయి. సారీ, మరి అటువంటిది ఏమీ జరగలేదు. ఎవరిని రాజమండ్రి ఈస్ట్ గోదావరి పోలీస్ గృహ నిర్బంధం చేయలేదు. 1, 2 వాళ్ళు ఎవరైతే కొంచెం ఈ ఇష్యూస్ వెళ్తారని, వెళ్తారని లేక తెలిసిందో వాళ్ళకి నోటీసెస్ సర్వ్ చేసి శాంతి భద్రతలకి పోలీసులకు సహకరించాలని చెప్పి, ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి వాళ్ళకి తెలియపరచడం జరిగింది. ఏదైనా అటువంటి విషయాల్లో కొంచెం హేస్టీగా వెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. అందరినీ మేము మరొకసారి రిక్వెస్ట్ చేసేది, శాంతి భద్రతల దృష్ట్యా అందరూ మాకు సహకరించమని, ఎలక్షన్ కోడ్ని పాటించమని, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క కోడ్ విధి విధానాలను పాటించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మార్చి 8వ తారీఖు వరకు ఉంది. ఈ నెల 27న పోలింగ్ ఉంది. 3వ తారీఖు కౌంటింగ్ ఉంది. మార్చి 8వ తారీఖు వరకు కూడా ఈ కోడ్ అమల్లో ఉంటుంది. దయచేసి ఇవన్నీ కూడా గమనించుకుని పోలీసు వారికి సహకరించాల్సిందిగా, ముఖ్యంగా అదర్ జిల్లాలు వెళ్తాం కానీ, ఎక్కడ బయట జిల్లాలో ఎక్కడెక్కడ ఉంటాం కానీ, ఇవన్నీ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎక్కడికక్కడ. కాబట్టి ఎటువంటి అసత్య ప్రచారాలు చేయకుండా ఎలక్షన్ కోడ్ని అమలుపరుస్తూ పోలీసులకు సహకరించాలని మేము రిక్వెస్ట్ చేస్తాం.